డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్ కి కాల్ చేయండి. తనంత ప్రిపేర్డ్గా ఉండను. ప్రిపేర్డ్ అంటే ఏంటంటే మేమిద్దరం ఎప్పుడైనా మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇమ్మీడియట్గా తన ఫోన్లో రికార్డ్ రాన్ అయిపోద్ది. తన ఫోన్ ఇప్పుడు తీసుకోండి, లేదంటే వాళ్ళ బ్రదర్ ఫోన్ తీసుకోండి, లేదంటే ఇంకెవ్వరి ఫోన్ అయినా తీసుకోండి, నెంబర్ ఆఫ్ రికార్డింగ్స్, నా కాల్ రికార్డ్స్ కావచ్చు, మేమిద్దరం మాట్లాడుకున్న రికార్డ్స్ కావచ్చు, నిరంతరం తన దగ్గర రికార్డ్స్ ఉంటాయి మేడం. నా దగ్గర ఉంటాయి, కాకపోతే హ్యాండ్ఫుల్, మహా అయితే 3, 4, 5, 6 అలా ఉంటాయి. తన దగ్గర హండ్రెడ్స్లో ఉంటాయి మేడం రికార్డింగ్స్. అమ్మ, ఈ 4-5 సంవత్సరాల నుంచి ఒక భర్త నీతో మాట్లాడిన దాన్ని వీడియో కాల్ రికార్డ్ చేసుకునేంత నీ మీద నీకు నమ్మకం, నీ సంసారం మీద అంత నమ్మకం లేనే ఆ అగత్యం ఎందుకు పట్టింది నీకు? ఇక్కడ నేను చెప్తున్నాను కదా, ఏ సంసారంలోనైనా సరే భార్యాభర్తలు ఎంత నీచమైనటువంటి స్థితికి దిగజారుతారంటే, ఒకళ్ళు మాట్లాడుకున్న దాన్ని ఇంకొకళ్ళు రికార్డ్ చేసే తత్వంలోకి వెళ్ళిపోయారంటే గుర్తుపెట్టుకోండి, ఆ క్షణమే మీ సంసారం అనేటటువంటి నావ నీళ్ళల్లో మునిగిపోవడం మొదలు పెడుతుంది. అది చిల్లు పెట్టుకున్నారని అర్థం. మీకు మీరు ఎంత మూర్ఘత్వం అంటే ఎందుకు రికార్డ్ చేసావమ్మా? ఈయన నన్ను ఇంత మెంటల్గా హెరాస్ చేస్తున్నారని ఎవరికి చెప్పినా కూడా వాళ్ళు అలా చేయరు. వాళ్ళు చాలా మంచోళ్ళు అన్నట్టు ఒక కాన్సెప్ట్లో ఉన్నారు మేడం. కానీ నేను నా సైడ్ నుంచి మెంటల్ అనేది నేను ఎంత పాటించానో నాకు తెలుసు. అమ్మ, ఎప్పుడైనా నువ్వు ఆయనతోటి కూర్చొని నీ వల్ల నేను ఈ ఇబ్బందులు పడుతున్నానని మీరు చెప్పే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? ఏమని చెప్పారు? ఒక మాట అన్నారు, నీకు కలిసి ఉండే ఉద్దేశం ఉందేమో, నాకు లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఈ మాట? మా అత్తగారు నేను గొడవ పడ్డాము అని అన్నాం కదా, అప్పటి నుంచి. అది మీ బాబు పుట్టిన తర్వాత పుట్టక ముందా? పుట్టిన తర్వాతే మేడం. పుట్టిన తర్వాత. యాక్చువల్గా గొడవ ఎందుకు స్టార్ట్ అయిందో కూడా చెప్తా. ఈయన నువ్వు అంటే నాకు ఇష్టం అవ్వట్లేదు, నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నా జీవితం నాశనం అయిపోయింది, నేను చాలా బ్యాడ్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి మేడం, నేను చెప్పలేను. సో అది చెప్పారు. నేను మా అత్తగారిని అడిగాను, మీరు ఇష్టం లేనప్పుడు మీ అబ్బాయి నాకు ఇచ్చి ఎందుకు చేశారు? ఇదే క్వశ్చన్ అడిగా. ఇన్ని రోజులు నా మీద చూపించింది ప్రేమ, నటన అని నేను అడిగా. ఆ మాట మా అత్తగారు తీసుకోలేకపోయారు. ఇంకా మెంటల్గా స్టార్ట్ చేశారు. ఏమని? మా అత్తగారు కూడా అంటే మా ఆయనని ఉసిగొల్పడం, అది పడుకుని ఉందిరా, లేవట్లేదురా, దగ్గరే పంపిస్తున్నారు. ఆయన క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు మేడం. మా అత్తగారే పని నువ్వు చేసుకోమా, పిల్లని చూసుకో చాలు, నేను చేసుకుంటాను, మా అత్తగారే పంపించారు. మరి మళ్ళీ వాళ్ళ అబ్బాయికి ఎందుకు? నీ తరపు నుంచి ఎంత మాట్లాడినా సాక్ష్యాలు లేవని మీరు రికార్డ్స్ పెట్టుకున్నారు. ఆ రికార్డ్స్ మీరు ఎక్కడైనా బయట పెట్టారా ఎప్పుడైనా? ఇప్పటి వరకు అయితే నేను ఎవరికి, మా ఫ్యామిలీస్ లో ఉన్నాయి మేడం, వాళ్ళ సైడ్ ఫ్యామిలీస్ కూడా మేము ఎవరికి చెప్పలేదు. మీ ఫ్యామిలీకి లో మీరు చూపించుకోవడానికి పెట్టుకున్నారు, ఇటువైపు రాలే ఎవరికి మీరు చూపించాలా? ఫ్యామిలీలో అందరికి చూపించారా? అందరికి అంటే వాళ్ళ తల్లి తండ్రి మీ బ్రదర్స్ ఉన్నారా? యాక్చువల్ గా ఏంటంటే మా పేరెంట్స్ కూడా నమ్మేవారు కాదు మ్యామ్. ఈయన అంత మంచిగా కనిపించేవారు. నేను కూడా ఏంటి నేను ఇంత బాధపడుతున్నా మా అమ్మ వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను నీకు ఒక్క విషయం చెప్తాను, చూసావా, నువ్వు అన్ని కష్టాలు పడుతున్నావు నన్ను, నీ కంట్లో నుంచి ఒక్క చుక్క కూడా నీరు రాకపోతే మేము ఎలా నమ్ముతాం? నీరు రావట్లేదు అంటే మనసు బారిపోయింది అంటారు కదా మ్యామ్. అంటే ఇంకా నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి, నేను డిప్రెషన్కి వెళ్ళొచ్చిన రోజులు ఉన్నాయి. నిజానికి నీ డిప్రెషన్ మెడిసిన్స్ కూడా వారని ఆయనే తీసుకెళ్లారు నన్ను డిప్రెషన్కి. సన్షైన్ హాస్పిటల్కి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఆయనే మనీ ఇచ్చి మా మరదల్ని ఇచ్చి. డిప్రెషన్ ఇవి అంతా మెడిసిన్స్ అంతా వాడారు. మిమ్మల్ని పిలిచినప్పుడు మీకు ఎందుకు డిప్రెషన్ వచ్చింది అనడానికి ఆయన్ని కూడా డాక్టర్ గారు పిలిపించి మాట్లాడాలి కదా. నేను ఇంకా కౌన్సిలింగ్ ఇప్పించిన ఆయన మనస్తత్వం నాకు అర్థమైంది. ఎవరు చెప్పినా వినరు. ఫస్ట్ బేసిక్ థింగ్, డాక్టర్స్ ఆయనతో మాట్లాడారా అని అడుగుతున్నాం. లేదు ఎప్పుడు నాతో వచ్చింది లేదు. ఈయన డాక్టర్స్ కి మీరు ఏమి చెప్పినారు? నాకు టెన్షన్స్ ఉన్నాయి అని చెప్పాను తప్ప ఇట్లా మా హస్బెండ్ వల్ల అని చెప్పలేదు. అమ్మా, ఒక్క మాట నేను చెప్తున్నా, చాలామంది చేసేటటువంటి తప్పు ఏంటి అంటే డిప్రెషన్ అనగానే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ కూడా మీరు ఏదైనా ఓపెన్ అయ్యి చెబితే దానికి సొల్యూషన్ ఎతుకుతారు. మీరు ఆ రోజు కనుక ఏమండి ఇలా మా ఇద్దరి మధ్య ఇలాంటి పొరపచ్చాలు వస్తున్నాయి, అండర్స్టాండింగ్ తక్కువైంది అని మీరు ఆ డాక్టర్ గారికి చెప్పి ఉంటున్నట్టయితే ఆయన అప్పుడే మీ వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఉండేవారు కదా. ఇక్కడ ఈ వేదిక నేనేం చెప్తున్నానంటే, మీరిద్దరూ కలిసి కూర్చొని ఫర్దర్ లైఫ్ ఎలా ఉండాలనేది ఒక అగ్రిమెంట్కి వచ్చి మీరు మూవ్ అయితే, ఒక చిన్న బిడ్డకి మీరు జన్మనిచ్చారు, లోకం తెలియనటువంటి పసిబిడ్డ, మీరు కలిసి ఉంటే మీ బిడ్డకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, మీ తల్లిదండ్రులకి మనశ్శాంతి ఇచ్చిన వాళ్ళు అవుతారు, అన్నిటికంటే ముందు మీ భవిష్యత్తుని చక్కదిద్దుకున్న వాళ్ళు అవుతారు. ఇది మాత్రం నేను చెప్తున్నాను. సమాజం కూడా నోరు మూసుకుంటుంది అప్పుడు. ఖచ్చితంగా నోరు మూసుకుంటుంది నాన్న. నేను ఒక్కటే చెప్తున్నా, మీ మధ్య ఫస్ట్ నుంచి అంత కీచి గొడవలు ఉంటే ఎన్ని సంవత్సరాల తర్వాత నీకు బిడ్డ పుట్టాడమ్మా? వెంటనే మేడం, ఇమీడియట్ గా పుట్టాడు. అది కూడా అప్పుడు 27th 6 years. 6 years లో వాడికి 6వ నెల అప్పుడో 7వ నెల అప్పుడో సంవత్సరం అప్పుడో మీరు విడిపోయి ఉండేవాళ్ళు. ఇన్ని సంవత్సరాలు మీరు కలిసి ఉండేవారుగా. ఇప్పుడు ఎందుకు మీకు అనిపిస్తుంది అనేది మీకు మాత్రమే తెలిసి ఉండాలి. మీరు ఆవేశంతో ఏదో నిర్ణయం తీసుకున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీకు సరైన సలహాలు ఇవ్వడం లేదు.
అందుకే మీరు ఇంత దూరం వచ్చారు. తను 1 year నుంచి జాబ్ చేస్తుంది, ఇంట్లోకి 1 రూపీ కూడా ఖర్చు పెట్టలేదు. ఇంట్లోకి 1 రూపీ కూడా ఖర్చు పెట్టలేదా అంటే మీరు అడగచ్చు, ఏంటి చేయలేదా అని. పిల్లోడికి నాకు ఇష్టం లేని ఐటమ్స్ కొంటూ అలా ఖర్చు పెడతా ఉంటుంది తప్ప. ఏంటమ్మా అవి? జంక్ ఫుడ్ మేడం. ఏం జంక్ ఫుడ్ తెస్తున్నావు? KFC ఇష్టంగా తింటాడు మ్యామ్. చికెన్ ఉంటుంది కదా, ఫ్రై చికెన్, అది ఒక్కటి ఇష్టంగా తింటాడు. పిజ్జాలు బర్గర్లు తినడు. అవి ఇంకా చిప్స్ మేడం, కేక్స్ మేడం, నెక్స్ట్ ఇంకా కోక్స్ మేడం. డైలీ ఏదో ఒకటి తెస్తూనే ఉంటుంది. నేను అంటాను, అరే వాడి చిన్న పొట్ట అలా ఇష్టమైనట్లు అంతా జంక్ ఫుడ్స్ తెస్తుందని చెప్పేసి అని పెళ్ళానికి విడాకులు ఇచ్చేద్దామమ్మా. ఇది కూడా గొడవలకి కారణం మేడం, అరుపులకి కారణం కావచ్చు నాన్న. ఆ. రేపు పిచ్చోడా, ఇవాళ నువ్వు చెప్పే ప్రతిదీ, ఆ అమ్మాయి చెప్పే ప్రతిదీ, నీ నుంచి వచ్చే థ్రెట్స్ ప్రతిదీ ప్రతి సంసారంలో ఉండేవే. మేడం నా కొలీగ్స్ కూడా తెలుసు మేడం, వాళ్ళు కాలేజ్కి వెళ్ళగానే కామెంట్ చేస్తారు ఏంటంటే, పొద్దున్నే ఇల్లు ఉడ్చుకుని వచ్చేసావా, పొద్దున్నే రైస్ పెట్టుకుని వచ్చేసావా, అది ఇది అని. ఎవ్వడాడు? వాళ్ళకి ఎలా తెలిసింది? వాడేం చేయట్లేదా ఇంట్లో? నువ్వు పిక్కులు పెట్టావా వాట్సాప్ లో, స్టేటస్ పెట్టావా? కాదు మేడం, నా బాధ నేనే షేర్ చేసుకున్నాను అక్కడ. వాడు ఎవడు తీరుస్తాడా? ఎంత మంది ఇల్లు ఊడ్చుకోవట్లే? ఏమి మొగుడు చేత ఇల్లు ఎందుకు ఊడిపిస్తున్నావు? ఏం ఊడవలేవా? నడు వంగట్లేదా? నేను చేస్తాను. ఒకవేళ నేను బాబుని రెడీ చేయడంలో ఏమైనా బిజీ ఉండుంటే అప్పుడు మా ఆయన వచ్చేసి, ఎందుకంటే దీపం పెట్టాలని ఇంకొక చెప్పి విషయము, వచ్చేస్తాను. ఇవాళ 100కి 90 మంది భార్యకి హెల్ప్ చేస్తున్నారు, ఇంటి పనులు చేస్తున్నారు. కాలం మారింది. ఆ 90లో నేను కూడా ఉన్నాను మేడం. చెప్పిన మరి 100కి బయట ఉన్నప్పుడు ఎందుకు బయటికి వెళ్ళి చెప్పుకున్నావు? ఎవరో నిన్ను కామెంట్ చేస్తున్నారు, ఎందుకు feel ఇంకెందుకు అవుతున్నావు చెప్పు? బేటా? అసలు నేను చెప్పుకున్నారు తనకి వెళ్ళి బయట. తనకి చెప్తాను, అరే నువ్వు కొంచెం ఎర్లీగా లేచి నువ్వు ఈ పనుల్లో నాకు హెల్ప్ చేస్తే బాగుంటది కదా అని అంటాను. ఏ నెక్స్ట్ పనుల్లో? ఇంట్లో పనుల్లో మేడం, రైస్ పెట్టడంలో వీటిల్లో నాకు అన్ని హెల్ప్ మీరే చేస్తే చేసేసుకుంటున్నారా? ఒక్క కర్రీ చేయట్లేదమ్మా? మాత్రం తను చేస్తుంది మేడం. తను ఏమంటదంటే, ఏ కర్రీ లేకుండా అవుతుందా నీకు, మరి కర్రీ చేస్తున్నాను కదా, గొప్పే కదా అంటుంది. పెళ్ళైన day 1 నుంచి మేజర్ కంప్లైంట్ ఏంటంటే, ఇప్పటికీ తను ఇన్నేళ్లలో 1 or 2 సార్లు మాత్రమే నాకన్నా ఎర్లీగా లేచింది తప్ప మ్యాక్సిమం లేట్గా లేగి వస్తుంది. నేనేమనుకున్నానంటే, మేబీ జాబ్ వచ్చాక మనిషి మారుద్ది, అప్పుడైనా రెస్పాన్సిబుల్ వర్కింగ్ ఉమెన్ అయితే ఏ ఎర్లీగా టైంకి లెగుస్తుంది లేస్తారండి? అనుకుంటాను. కానీ తను Around లేట్గానే 6, లెగుస్తుంది 6:30. మేడం. మీరు ఏ టైంకి లేస్తారండి? ఆయన 5కి 4కి లేచే అలవాటు కూడా ఉంది. ఈ విషయంలో నేను ఒప్పుకోను. ఆహా, ఎందుకంటే కాదు, 6-6:30కి లేచినా అట్లీస్ట్ మనం టైంకి వెళ్ళగలిగేవాళ్ళం కాలేజ్కి. నేను కాలేజ్కి లేట్గా వెళ్తున్నానన్నా అన్నిటికీ కారణం ఎవరంటే లేట్గా లేచేవాళ్ళే. నేను ఇంకేం చేయలేక ఆమె ఆరోగ్య రీత్యా ఆమెకి ఉండుండొచ్చు. అదే అంది. ఇందాక తను చెప్పిన ఒక పాయింట్, అసలు వెరీ స్టార్టింగ్లో ఏమన్నా మీరు అడిగారు గుర్తుందా, ఆ అబ్బాయికి జాబ్ ఇష్టమా, వాళ్ళ పేరెంట్స్కి జాబ్ ఇష్టమా అని. అక్కడ చిన్న కాంట్రడిక్షన్ ఉంది మేడం. ఏంటంటే, మ్యారేజ్కి ముందు నాకేం చెప్పారంటే, అమ్మాయి జాబ్ చేస్తుంది, చాలా ఇష్టం. నేనేం దాచలేదు. నేను అన్నాను, వర్కింగ్ ఉమెన్ అయితేనే నాకు ఇష్టం, ఎందుకంటే రెస్పాన్సిబుల్గా ఉంటుంది, వర్క్ చేయాలి అని. అప్పటికి తనకి జాబ్ లేదండి. అమ్మాయికి జాబ్ చేయడం ఇష్టం. అసలు ఇన్ఫ్యాక్ట్ బెంగళూరులో ఏదో చెప్పి అందులో అమ్మాయికి జాబ్ వచ్చింది ఇప్పుడు. బట్ మీ మ్యారేజ్ కోసం ఇప్పుడు ఆపుతున్నాము, ఎనీవేస్ మ్యారేజ్ తర్వాత అమ్మాయి జాబ్ చేయడం కన్ఫర్మ్ అని అన్నారు. అంటే అమ్మయ్యా అని చెప్పేసి నేను చాలా రెస్పాన్సిబుల్ ఉమెన్ చేసుకున్నాను అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత ఎన్ని ఇయర్స్ పట్టింది తనకి జాబ్ తెచ్చుకోవడానికి? 6 years పట్టింది. సో 6 yearsలో ఆమెకి జాబ్ లేదని మీరు ఆమెను అర్థం చేసుకోలేకపోయారా? జాబ్ లేదని డిసప్పాయింట్ అయ్యాను మేడం. జాబ్ లేనందుకు కూడా పోనీ నేను సరే డిసప్పాయింట్ అయ్యాను, పోతే పోయింది, నేను ఆశించిన జాబ్ చేసే అమ్మాయి రాలేదు. అట్లీస్ట్ ఇంట్లో పనుల్లో అన్న ఈ రేంజ్లో, తను ఇంట్లోనే ఉంటుంది కాబట్టి, హౌస్ వైఫే కాబట్టి, అట్లీస్ట్ ఇంట్లో పనుల్లో అయినా యాక్టివ్నెస్ తీసుకుని, నేను ఏదైతే చూసానో అదే. జాబ్ చేయనప్పుడు కూడా వంటను ఇంటి పనులు మీరే చేశారా? జాబ్ చేయనప్పుడు కూడా వంట ఇంటి పనులు నేను చేయలేదు మేడం. కానీ జాబ్ చేయనప్పుడు కూడా వంట ఇంటి పనులు నాకు లేట్ అయ్యేవి. నేను ఎక్స్పెక్ట్ చేసే టైం ఏంటి? నేను కాలేజ్కి వెళ్ళాలి మేడం. నేను ఏ టైంకి వెళ్ళాలో ఆ టైంకి నేను అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాను. తానేమో day 1 నుంచి జాబ్ చేయక ముందు, మ్యారేజ్ అయినప్పటి నుంచి ఏ టైంకి లెగుస్తుందో ఇప్పటికి కూడా అదే టైంకి లెగుస్తుంది. జాబ్ చేస్తున్నప్పుడు కూడా 1 yearకి కూడా ఇలాగే అంటే ఉంటుంది. 8, 9, 10. తన కాలేజే 9-10కి మేడం. సో 9-10కి జాబ్ ఉన్నప్పుడు తను ఏ టైంకి లేవాలి? నేను 9:20కి నా కాలేజ్, 9:20కి కాలేజ్ ఉంటేనే నేను 4కి 5కి లెగుస్తున్నాను. మరి తను ఏ టైంకి లేవాలి? 9-10కి జాబ్ ఉన్నప్పుడు. నిద్రపోకండి రాత్రి. పోవద్దనట్లేదు. అది ఇప్పుడు అదే పాయింట్ వస్తుందా? ఏమన్నా అంటే చూడమ్మా, ఒకటే సాకు మేడం. వెనకటికి ఆడవాళ్ళకి శారీరక బలం ఉంది, మానసిక బలం ఉంది. ఇప్పుడు తిండనుకో, ఇప్పుడు పరిస్థితులు అనుకో, వాళ్ళ శారీరక విషయం అనుకో, బయట అడ్డమైన వాళ్ళతోటి మాటలు పడుకుంటూ, బయట ఉద్యోగాలు చేసుకుంటూ, బస్సుల్లో నలిగి, లేకపోతే స్కూటీల మీద వచ్చి, రోడ్డు మీద ఎన్ని పడాలో ఆడవాళ్ళు ఒక ఆడదానిగా నాకు తెలుసు. యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్ మీరు ఒక భర్తగా మీరు ఇంట్లో కోరుకుంటున్నారు, బాగుంది, వెల్ అండ్ గుడ్. బయట ఎన్ని చిరాకులు పడి ఇంటికి రావాలో అర్థమవుతుందా? అది హెల్త్ మీద ఎంత చూపిస్తుందో మీకు తెలుసా? అది ఒక్కొక్కసారి సంసారం మీద కూడా చూపిస్తుంది అన్న విషయం మీకు తెలుసా? ఇంకొక విషయం నేను చెప్తున్నా, భార్యాభర్తలు అన్న తర్వాత
అడ్జస్ట్మెంట్స్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఇమ్మెచ్యూర్డ్ తనంతో నువ్వు చేసింది ఏంటి, ఆ అబ్బాయి వెనకటికి మనస్తత్వం ఉందన్న సంగతి నువ్వు గుర్తించకపోవటం. అర్థమైందా? అర్థమైంది. డబ్బు ఇవ్వలేదు, అతను జాబ్ చెయ్యాలి అనే మెంటాలిటీ ఉన్నప్పుడు మరి నువ్వు 5 సంవత్సరాలు ఎందుకు టైం తీసుకున్నావమ్మా ఉద్యోగం చేయకుండా? నేను అన్నాను, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను జాబ్ చేసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వెంటనే ప్రెషర్ పెట్టారు, కన్సీవ్ అవ్వాలి, మాకు బాబుగా బేబీ. బిడ్డ ఏమిటే కావాలి, ఉద్యోగం ఏమిటే కావాలి. నేను అన్నాను రెండిట్లో ఏదో డిసైడ్ చేసుకోండి అంటే, ఫస్ట్ నేను 2 కావాలి అన్నారు. 2 అంటే చాలా కష్టం అండి, నేను మేనేజ్ చేయలేను, సో ఏదో ఒకటి చెప్పండి అంటే వాళ్ళ పేరెంట్స్ బేబీ అన్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ బేబీనిచ్చి. మళ్ళీ 4 years 4 years అంటే నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయి మ్యామ్. ఏంటంటే సి సెక్షన్ అవ్వడం వల్ల ఇంజెక్షన్ చేస్తారు, దానివల్ల బ్యాక్ పెయిన్, బ్యాక్ అరిగిపోయింది, నెక్ అరిగిపోయింది. దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల నాకు కొంచెం అలా డిలే అయిపోయింది. ఈయన ఏం చేశారంటే, ఇన్ని ఇయర్స్ అయిపోయింది, నువ్వు జాబ్ లేదు, నీకంటూ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ కాదు, ఆ టైప్లో స్టార్ట్ చేశారు. మా శృతి ఉంది వాళ్ళ చెల్లి, తను చూడు లక్ష సంపాదిస్తుంది నెలకి, ఇండిపెండెంట్గా ఉంటుంది. ఆ టైంలో ప్రెషర్ పెట్టేయడం వల్ల వాళ్ళ హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నారు అది నాకు తెలియదు. ఈయన అనడం నాకు తెలుసు.